నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొన్ని మొక్కల్లో ఆకులు రాలే సమయం అండి. అందులో ఒకటి తులసి మొక్క. తులసి చాలా సున్నితమైన డెలికేట్ ప్లాంట్ అండి. తులసి మొక్క వింటర్లో ఆకులు ఎక్కువగా రాలుస్తుంది. మొక్కలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. మనం సరిగ్గా సంరక్షించుకోకపోతే తులసి మొక్క పూర్తిగా ఎండిపోతుంది. కాబట్టి ఇప్పటి నుండే మనం వింటర్ మొదలయ్యే ముందే కాస్త కేర్ తీసుకుంటే ఆకులు తక్కువగా రాలుతాయి. వింటర్లో కూడా మనం మొక్కను మంచిగా కాపాడుకోవచ్చు. తులసి ఆకులు రాలిపోకుండా పచ్చగా డార్క్ గ్రీన్ కలర్లో ఆకులు పెద్దగా రావాలంటే మనం ఎటువంటి టిప్స్ పాటించాలి? మొక్క ఎండిపోకుండా పచ్చగా పెరగడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి? ఎదుగుదల బాగుండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర టేబుల్ రోజెస్, గడ్డి గులాబీలు 25 కలర్స్ సేల్కి ఉన్నాయి. 25 కలర్స్ కాస్ట్ 500 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అండి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే పువ్వుల మొక్కలన్నీ కూడా బాగా పూయడానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్, ఎరువులు, డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా సేల్కి ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు నర్సరీలో కొత్త తులసి మొక్క కొనుక్కోవాలి అనుకుంటే అక్టోబర్ నెల అయ్యేలోగా కొని తెచ్చేసుకోండి. వింటర్ స్టార్ట్ అయితే హెల్దీ ప్లాంట్స్ ఎక్కువ దొరకవు. మీ పాత తులసి మొక్కలను రీపాటింగ్ చేసుకోవాలంటే కూడా అక్టోబర్ అయ్యేలోగా చేసేస్తే మంచిది. రీపాటింగ్ చేసేటప్పుడు రూట్స్, వేర్లకు డ్యామేజ్ అవ్వకుండా రీపాట్ చేసుకోండి. రీపాటింగ్ చేసేటప్పుడు మట్టి మిశ్రమంలో ఒక 20 నుండి 25% వరకు కంపోస్ట్ ఉండేలాగా చూసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సమయంలో తులసి మొక్క ఆకులు రాలే సమయం కదా. వాతావరణంలో మార్పులు, వెదర్ చేంజ్ కారణంగా తులసి మొక్క ఆకులు రాలుస్తుంది. తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారడానికి ఇంకొక కారణం మీరు వాటరింగ్ సరిగ్గా చేయకపోవడం. మరీ ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేసినా లేదా మరీ తక్కువగా వాటర్ ఇచ్చినా తులసి మొక్క ఆకులు రాలిపోతాయి. బాగా మట్టి ఎండిపోతే ఆకుల్లో మాయిశ్చర్ తక్కువైపోయి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. అదే బాగా వాటర్ ఎక్కువైతే కూడా కుండీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా, మీరు మొక్కను నాటేటప్పుడు మట్టి మిశ్రమం సరిగ్గా కలుపుకోకపోయినా, ఎక్కువ వాటర్ని వేర్లు పీల్చుకోలేక ఒత్తిడికి లోనై ఆ ఒత్తిడి మొక్క మీద పడి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. మీరు తులసి మొక్కకు ఎంత వాటర్ అవసరమో అంతే ఇవ్వండి. పైన సాయిల్ కాస్త పొడి అవుతుంది అన్నప్పుడు మీరు వాటర్ ఇస్తూ ఉండాలి. మూడవ పాయింట్ ఏంటంటే, ఈ టైంలో తులసి మొక్కలో ఉండే కొమ్మలను కత్తిరించకూడదు, ప్రూనింగ్ చేయకూడదు. లావుగా ఉండే కొమ్మలను ఈ సమయంలో అస్సలు కత్తిరించకండి. పైపైన ఇలా విత్తనాలు తయారైతే వాటిని మాత్రం చేత్తో ఇలా తుంచేయండి. జస్ట్ ఇలా టిప్స్ మాత్రమే తుంచాలి. ఒకవేళ మీకు విత్తనాలు కావాలంటే ఈ ఎండిపోయిన తులసి పువ్వుల నుండి మీరు సేకరించుకోవచ్చు. నల్లగా చిన్నగా సీడ్స్ ఇందులో ఉంటాయండి. అవి చల్లుకుంటే మొక్కలు వస్తాయి. మీరు తులసి మొక్కకు ఈ సమయంలో హార్డ్ ప్రూనింగ్ మాత్రం చేయకండి. చేస్తే కొమ్మలు పూర్తిగా ఎండిపోవచ్చు. వింటర్లో తులసి మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. మనం కొమ్మలను హార్డ్ ప్రూనింగ్ చేస్తే కొత్త చిగుర్లు రావడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి చిగుర్లు రాకుండా కట్ చేసిన కొమ్మలు మొత్తం ఎండిపోతుంటాయి. వేసవికాలంలో, వర్షాకాలంలో ఎక్కువ చిగుర్లు కొమ్మలు తులసి మొక్కలు తొందరగా వస్తాయి. కానీ ఈ వింటర్లో మాత్రం అలా రావు. ప్రూనింగ్ మీరు అస్సలు చేయకండి. కావాలంటే టిప్స్ని మాత్రమే ఇలా తుంచేయండి, సరిపోతుంది. ఒకవేళ తులసి మొక్కలో కొమ్మలన్నీ కూడా బాగా పొడవుగా పెరిగిపోయాయి అని మీకు అనిపిస్తే పెరిగిన కొమ్మలన్నింటినీ కూడా దగ్గరకు చేర్చి ఈ విధంగా మొత్తం మొక్క అంతటిని కూడా ఒక తాడుతో కట్టండి. అలా చేయడం వల్ల మొక్క షేప్ కూడా అందంగా ఉంటుంది, మొక్క గుబురుగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వింటర్లో తులసి మొక్కకు చీడపీడలు కూడా ఎక్కువ పడుతుంటాయి. మట్టిలో చీమలు రావడం, ఆకుల మీద తెల్లగా ఫంగస్ పట్టడం, పౌడరీ మైల్డ్యూ అంటారు. అలాంటివి ఏమైనా వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. వేప నూనెను మొక్క మీద స్ప్రే చేసుకోవాలి. తులసి ఆకుల్ని మనం తింటాం కాబట్టి ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ వాడకండి. కేవలం ఆర్గానిక్ పద్ధతిని మాత్రమే వాడాలి. 1 చెంచా వేప నూనెలో 1 చెంచా హ్యాండ్ వాష్ కానీ షాంపూ కానీ ఏదో ఒకటి కలిపి మొక్క మీద చీడపట్టిన మొక్క అంతటి మీద స్ప్రే చేయాలి. వారానికి ఒకసారి అలా చేస్తే చీడలు ఏమన్నా పడితే అవి పోతాయి. ఫంగస్ వచ్చినా అది పోతుంది. చీమలు కూడా మొక్కలో రావు. ఇంకొక పాయింట్ ఏంటంటే, తులసి మొక్కకు సన్లైట్ ఎంత ఉండాలి? తులసి మొక్కకు ఎక్కువ ఎండ ఉండకూడదు. రోజులో 1 గంట లేదా 2 గంటల ఎండ మొక్కకు లభిస్తే సరిపోతుంది. ఉదయం వచ్చే ఎండ మంచిదండి.
7 నుండి 9-10 గంటల వరకు వచ్చే ఎండ మంచిది, లేదా సాయంత్రం 4-5 ఆ సమయంలో వచ్చే ఎండలో పెట్టినా కూడా పర్వాలేదు. బాగా తీవ్రమైన ఎండ మొక్కకు తగిలితే మొక్క ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తులసి మొక్క బాగా పెరగాలంటే, పచ్చగా ఆకులు రావాలంటే, పెద్ద సైజులో ఆకులు రావాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను. ఈ వీడియోలో 2 రకాల ఎరువులు చూపిస్తాను. 2 కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే చూపిస్తాను. రెండింట్లో మీరు ఏదో ఒకటి ఇవ్వచ్చు. తులసి మొక్కలో గ్రోత్ బాగా రావడానికి, అన్ని పోషకాలు మొక్కకు లభించడానికి 150 గ్రాముల కంపోస్ట్ ఖచ్చితంగా నెలకొకసారైనా ఇవ్వాలండి. కంపోస్ట్ని మాత్రం ప్రతి నెల ఇవ్వాలి. అప్పుడే ఎక్కువ కొమ్మలు వస్తాయి, చిగుర్లు బాగా వస్తాయి. నేను 150 గ్రాముల కంపోస్ట్ తీసుకున్నాను. ఇందులో 1 చెంచా ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఎప్సమ్ సాల్ట్ కలపడం వల్ల ఆకులు డార్క్ గ్రీన్గా వస్తాయి. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఇది ఇవ్వడం వల్ల మొక్కలో ఫోటోసింథసిస్ బాగా జరిగి మొక్క ఆహారాన్ని బాగా తయారు చేసుకుంటుంది. తర్వాత ఇందులోనే 1 అర చెంచా పసుపు, టర్మరిక్ పౌడర్ని కూడా కలిపిస్తే మొక్కలో ఎటువంటి పురుగులు రావు, ఫంగస్ రాదు. ఈ మిశ్రమాన్ని మీరు నెలకొకసారి, నెల రోజులకొకసారి ఖచ్చితంగా తులసి మొక్కకు కుండీలో మట్టిని లూజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. కొంచెం కంపోస్ట్, 1 అర చెంచా పసుపు, టర్మరిక్ ఖచ్చితంగా కలపాలి. ఇందులో ఎప్సమ్ సాల్ట్కి బదులుగా మీరు కాఫీ పొడిని లేదా టీ పొడిని యూజ్ చేయొచ్చు. 1 చెంచా నేను కాఫీ పొడిని కలుపుతున్నాను. కాఫీ పొడిలో, టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. తులసి మొక్క బాగా ఎదగాలంటే నైట్రోజన్ ఎక్కువ ఉండే ఎరువులు ఇవ్వాలి కదా. ఎందుకంటే ఇది ఫోలియస్ ప్లాంట్, కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి. ఆకులు మంచిగా రావడానికి, కొత్త చిగుర్లు బాగా రావడానికి నైట్రోజన్ హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్లో 1 చెంచా పసుపు, 1 చెంచా కాఫీ పొడిని కలిపి నేను నెల రోజులకొకసారి తులసి మొక్కకి ఇస్తాను. పైన చెప్పిన 2 పద్ధతుల్లో మీరు ఏదో ఒకటి ఇవ్వండి, సరిపోతుంది. ఇంతే అండి. ఈ విధంగా నేను వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు తులసి మొక్కకు ఇలా కేర్ తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తులసి మొక్క గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.